సో మనకు ఇప్పటివరకు ఆర్టికల్ 124 క్లాస్ 2 సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకం ఎలా ఉంటుంది అనే అంశం మీద మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 124 క్లాస్ 3. సో దీన్ని చెప్పాను మనకు ఆల్రెడీ ఆర్టికల్ 124లో సబ్ క్లాజెస్ మొత్తం 7 ఉంటాయని. 124 క్లాస్ 1 నుంచి మొదలు పెడితే 124 క్లాస్ 7 వరకు ఉంటాయని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. సో అందులో భాగంగా 124 క్లాస్ 3 ఏం తెలియజేస్తుంది, ఏం చెప్తుంది ఇక్కడ అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క అర్హతలు. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క అర్హతల గురించి తెలియజేసే ఆర్టికల్ 124 క్లాస్ ఏంటిది, క్లాస్ 3. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి కావాల్సిన అర్హతలు ఏంటివి? మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించాలంటే ఏంటిది, సుప్రీంకోర్టు భవనం బిల్డింగ్ దునికి సుప్రీంకోర్టు చైర్లో కూర్చుంటే నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే అయిపోతుందా? కాదు కదా. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఉన్న వ్యక్తిని ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తారు. మరి ఎలాంటి అర్హతలు ఇక్కడ రాజ్యాంగంలో ప్రస్తావించబడ్డాయి? సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి ఎలాంటి అర్హతలు రాజ్యాంగంలో ప్రస్తావించబడ్డాయి అని మాట్లాడుకుంటే ఇక్కడ ఒకటి భారతదేశ పౌరుడై ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒకటి భారతదేశ పౌరుడై ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాం. ఒకటి భారతదేశ పౌరుడై ఉండాలి. రెండవది ఏదైనా హైకోర్టులలో అంటే ఒక హైకోర్టు కావచ్చు లేదా ఎక్కువైనా కావచ్చు, ఏదైనా హైకోర్టులలో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి. ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉండాలి. సో ఇక్కడ చూడండి ఇంకా ఏమున్నాయి. ఇంకోటి రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి అట. సో ఇవి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి ఉండవలసిన అర్హతల గురించి చెప్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కావాల్సిన అర్హతలు అట. చూడండి ఒకసారి ఏందట. ఫస్ట్ భారతదేశ పౌరుడై ఉండాలి. ఒకటి భారతదేశ పౌరుడై ఉండాలి అట. రెండవది ఒక కోర్టులో కానీ లేదా అంతకన్నా ఎక్కువ హైకోర్టులో కానీ, ఒక కోర్టులో కానీ లేదా అంతకన్నా ఎక్కువ హైకోర్టులలో కానీ 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి. 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఒకవేళ ఇది పాసిబుల్ కాకపోతే ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా
అడ్వకేట్గా, హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉండాలి. లేదు ఇది కూడా కాకపోతే పాసిబుల్ కాకపోతే లేదా రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి అంటున్నాం. రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాం. ఓకేనా? మరి ఇవి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కావలసిన అర్హతలు. మరి ఇందులో ఎక్కడైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కనీస వయసు అనేది రాజ్యాంగంలో ప్రస్తావించబడిందా? సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఖచ్చితంగా ఒకటి భారతదేశ పౌరుడే ఉండాలి. తర్వాత ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుందాం, తర్వాత వయసులో కాడికి వెళ్దాం. సో ఈ మూడిట్లో ఏదైనా ఒక అర్హత ఉండాలి. సో చివరిది ఏమన్నాం, ఇక్కడ రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి అని చెప్తున్నాం. ఏమన్నాం? రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అవునా? మరి ఇక్కడ రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడు అంటే డిస్టింగ్విష్డ్, ఇంగ్లీష్లో డిస్టింగ్విష్డ్ అంటాం. అంటే న్యాయశాస్త్రం మీద అవగాహన ఉంది, పలానా పర్సన్కి పలానా వ్యక్తికి న్యాయశాస్త్రం మీద అవగాహన ఉంది అని చెప్పేసి రాష్ట్రపతికి అనిపించాలి. అంటే రాష్ట్రపతి దృష్టిలో పలానా పర్సన్కి పలానా వ్యక్తికి న్యాయశాస్త్రం మీద చాలా అవగాహన ఉంది, జ్ఞానం ఉంది, పరిజ్ఞానం ఉంది అని చెప్పేసి రాష్ట్రపతికి అనిపిస్తే కూడా ఆ వ్యక్తిని రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించవచ్చును. సో అయితే ఇక్కడ గమనించండి, భారతదేశ పౌరుడే ఉండాలి, కామన్గా ఖచ్చితంగా ఉండాలి. సో మ్యాక్సిమం ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసిన వారిని తీసుకుంటారు. ఇక్కడ అంటే 10 సంవత్సరాలు న్యాయవాదిగా ఉన్నవారు తీసుకోరా అని చెప్పట్లేదు ఇక్కడ. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రయారిటీ దేనికి ఇస్తారంటే దీనికి ఇస్తారు. ఓకేనా? ఇది కూడా అర్హతనే. 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేయడం అది కూడా అర్హత, నేను కాదు అంటలేను ఇక్కడ. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రయారిటీ దీనికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈసారి ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్ రావచ్చు. ఏంటిది అది అంటే, భారతదేశ చరిత్రలోనే, ఏ చరిత్ర? భారతదేశ చరిత్రలోనే. సో భారతదేశ చరిత్రలోనే హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన ఒక మహిళను నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం అనేది భారతదేశంలో అది కొంచెం కాంట్రవర్సీకి దారితీసింది. అదేంటి సార్, హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన వాళ్ళని నేరుగా సుప్రీంకోర్టు నియమించవచ్చు కదా అంటే నియమించచ్చు కాదంటలేను. బట్ భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఒక హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన ఒక మహిళను హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేయలే. ఆమె న్యాయవాదిగా అంటే మీన్స్ ఏంటిది, కేసులు వాదించే ఒక వాది ఆమె. న్యాయమూర్తి అంటే ఏంటిది, కేసులను విచారించి తీర్పులు ఇచ్చే వ్యక్తి. అవునా? సో ఇక్కడ న్యాయవాది, అలా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఒక మహిళను నేరుగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా అపాయింట్ చేయడం అనేది దేశ చరిత్రలోనే మొదటిసారి అది. మరి ఆ వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఇందూ మల్హోత్రా. ఎవరంటే సార్, ఇందూ మల్హోత్రా. ఎవరట? ఇందూ మల్హోత్రా. సో దేశ చరిత్రలో మొదటిసారిగా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేయకుండా ఒక మహిళ అంటే హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఒక మహిళను నేరుగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. సో ఆమె ఎవరంటే ఇందూ మల్హోత్రా. ఓకేనా? ఇందూ మల్హోత్రా. ఆమె ఎవరట? ఇందూ మల్హోత్రా.
ఓకేనా. ఈమె భారతదేశ చరిత్రలోనే సీనియర్ న్యాయవాది హోదా పొందిన రెండవ మహిళ. మొత్తం భారతదేశంలో మహిళా న్యాయమూర్తులలోనే సీనియర్ న్యాయవాది హోదా పొందిన రెండవ మహిళ. ఏమంటున్నాం? రెండవ మహిళ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి వెంటనే నీకు డౌట్ రావాలి మిత్రమా, సార్ మరి సీనియర్ న్యాయవాది హోదా పొందిన మొదటి మహిళ ఎవరు అంటే గుర్తుంచుకో, లీలా సేథ్. భారతదేశ చరిత్రలోనే సీనియర్ న్యాయవాది హోదా పొందిన మొదటి మహిళ ఎవరు అంటే లీలా సేథ్. ఎవరట? లీలా సేథ్. ఓకేనా. ఈమె ఈ సీనియర్ న్యాయవాది హోదా 1977లో పొందినది. ఈమె సీనియర్ న్యాయవాది హోదా ఎప్పుడు పొందిందంటే 1977లో పొందింది. మరి ఇందూ మల్హోత్రా సీనియర్ న్యాయవాది హోదా ఎప్పుడు పొందింది అంటే 2007లో పొందినది. ఎప్పుడట? 2007లో. సో అలా దేశ చరిత్రలో ఒక హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన మహిళను నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. ఆమె ఇందూ మల్హోత్రా సీనియర్ న్యాయవాది హోదా పొందిన రెండవ మహిళ. ఏ సంవత్సరం అంటే 2007. మరి మొదటి మహిళ ఎవరంటే లీలా సేథ్. సంవత్సరం ఎప్పుడంటే 1977. ఓకేనా. అంటే ఇలా నియమించరాదని చెప్పేసి ఎక్కడ లేదు, బట్ అలా నియమించిన ఏకైక మొదటి మహిళ ఎవరు? ఇందూ మల్హోత్రా. ఓకేనా, రైట్. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటే కావాల్సిన అర్హతలు ఇవి. మరి ఇందులో ఎక్కడైనా మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించాలంటే కనీస వయసు అనేది వచ్చిందా? మనం ఇంతవరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క అర్హతల గురించి మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ గుర్తుపెట్టుకో, భారత రాజ్యాంగంలో ఎక్కడట? మా ఇంట్లో కాదు, మీ ఇంట్లో కాదు, భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి రాజ్యాంగంలో కనీస వయస్సును ప్రస్తావించలేదు. సో రాజ్యాంగంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కనీస వయసు గురించి లేదు, గుర్తుపెట్టుకో. నేను ఆల్రెడీ నీకు ఒక సిద్ధాంతం చెప్పా, కనీస వయసు లేని వారికి గరిష్ట వయసు ఉంటుందని. కనీస వయసు లేని వారికి గరిష్ట వయసు ఉంటుందని చెప్పా. కనీస వయసు ఉన్నవారికి గరిష్ట వయసు ఉండదని చెప్పా. సో ఇక్కడ చూడండి, రాజ్యాంగంలో పర్టికులర్ ఏజ్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ నిన్ను ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే కనీస వయసు 35 సంవత్సరాలు నిండి ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే కనీస వయసు 40 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి నిన్ను ఇలా కన్ఫ్యూజ్ చేస్తాడు. బట్ దెర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ ది పర్టికులర్ ఏజ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు జడ్జెస్. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి ఇక్కడ కనీస వయసును రాజ్యాంగంలో ప్రస్తావించలేదు, గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వయసు లేదనం, కానీ ఇక్కడ ఆర్టికల్ 124 క్లాస్ 2A చూడండి, క్లాస్ 2A 124 క్లాస్ 2Aలో ఏం రాసిరంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క కనీస వయస్సును నిర్ధారించడానికి పార్లమెంటు ఒక అథారిటీని ఏర్పాటు చేయవచ్చు. పార్లమెంటు ఒక అథారిటీని ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 124 క్లాస్ 2Aలో మెన్షన్ చేయడం జరిగింది, గుర్తుంచుకో మిత్రమా.
ఆర్టికల్ 124 క్లాస్ 2A ఏమని మెన్షన్ చేశారంట, పార్లమెంటు ఒక చట్టం చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క వయస్సును, కనీస వయస్సును నిర్ణయించడానికి ఒక అథారిటీని ఏర్పాటు చేయవచ్చు. ఒక అథారిటీని ఇక్కడ ఏర్పాటు చేయవచ్చు. బట్ ఇప్పటి వరకు పార్లమెంటు చట్టం చేసి ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియమించడానికి కనీస వయసుకు సంబంధించి ఒక అథారిటీని, ఒక సంస్థను ఏర్పాటు చేయలేదు. కానీ ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎవరికి ఇచ్చిందట, పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 124 క్లాస్ 2A ప్రకారం, ఆర్టికల్ 124 క్లాస్ 2A ప్రకారం నిర్ణయించడం జరిగింది. ఓకేనా. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించడానికి కనీస వయసు మెన్షన్ చేయలేదు, కానీ కనీస వయసు ప్రస్తావించలేదు. కానీ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే జడ్జెస్ ఆఫ్ చీఫ్ కాన్ఫరెన్స్లోనే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి, హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి వీళ్ళు ఒక కనీస వయసును పెట్టుకున్నారు. కనీస వయసును ఒకటి నిర్ణయించుకున్నారు. ఎక్కడట, చీఫ్ కాన్ఫరెన్స్, జడ్జెస్ ఆఫ్ చీఫ్ కాన్ఫరెన్స్లో. ఓకేనా. జడ్జెస్ ఆఫ్ చీఫ్ కాన్ఫరెన్స్లో వీళ్ళు ఏం చేశారంట, సుప్రీంకోర్టు ప్లస్ హైకోర్టు న్యాయమూర్తులను నియమించడానికి సాంప్రదాయంగా ఒక వయసును నిర్ణయించుకున్నారట. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే కనీస వయసు 50 సంవత్సరాలని, హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే కనీస సాంప్రదాయమైన వయసు 45 అని. ఓకేనా. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే ఈ చీఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ జడ్జెస్ లేదా జడ్జెస్ ఆఫ్ చీఫ్ కాన్ఫరెన్స్లో వాళ్ళు డిసైడ్ చేసింది. పార్లమెంట్గా అక్కడ ఒక అథారిటీ పెట్టి ఏర్పాటు చేయలేదు. జస్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే సమావేశమై వాళ్ళు డిసైడ్ చేసుకున్న వయసు, అది కూడా ఒక సాంప్రదాయమైన వయసు. ఈ వయసుల గురించి రాజ్యాంగం ఎక్కడా లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, రాజ్యాంగం ఎక్కడా లేదు. ప్లస్ పార్లమెంట్ ఒక అథారిటీని ఏర్పాటు చేసి నిర్ణయించలేదు. ఇది జస్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళు నిర్ణయించుకున్న వయసు మాత్రమే. ఓకేనా. దీని గురించి రాజ్యాంగం ఎక్కడా లేదు. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే కనీస వయసు 55 అంటే తప్పు. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ద సుప్రీం కోర్ట్ మినిమం ఏజ్ ఆఫ్ ద 55 అంటే రాంగ్. అది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే రాజ్యాంగంలో కనీస వయసు లేదు. గుర్తుపెట్టుకో. నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఏమంటాడు, 55 అంటాడు. దేని ప్రకారం అంటాడు, రాజ్యాంగం ప్రకారం అంటే తప్పు. ఇది కేవలం సాంప్రదాయం ప్రకారం మాత్రమే నిర్ణయించుకున్నది. అది గుర్తుపెట్టుకోండి. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంత, 45. అదే హైకోర్టు అయితే సుప్రీంకోర్టు అయితే 55, హైకోర్టు అయితే 45. ఓకేనా. సో ఇలా దీన్ని ఒక సాంప్రదాయం ప్రకారం ఫాలో అవుతున్నారు. ఓకేనా. మనకి ఇలా జరిగింది కూడా ఒకసారి. కేజీ బాలకృష్ణన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేటప్పుడు అతని వయసు ఎంత అంటే 53. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో 1998లో కేజీ బాలకృష్ణన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే ఆయన వయసు అప్పుడు ఎంత ఉందంటే 53 ఉంది. సో మన సాంప్రదాయం ప్రకారం మనము 55 అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది కదా, 55 అనుకున్నాం కదా. మరి కేజీ బాలకృష్ణన్కు 53 ఉన్నాయి కదా అని చెప్పేసి చెప్పడంతో అతని యొక్క నియామకం ఆగిపోయింది అప్పుడు. సో తర్వాత తిరిగి 2000 సంవత్సరంలో 55 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, 55 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేశారంటే అతను తిరిగి 55 ఏజ్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ చేశారు. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, అది కేవలం ఏమంటున్నా సాంప్రదాయం అని చెప్పేసి మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి,
సాంప్రదాయం అని మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా, రైట్. సో కనీస వయసు లేదు. పార్లమెంటు ఒక సంస్థను ఏర్పడేసి నిర్ణయించవచ్చు, బట్ ఇప్పుడు అలా ఎలాంటి సంస్థను ఏర్పాటు చేయలేదు. బట్ జడ్జెస్ వీళ్ళు మాత్రమే ఏం చేశారు, డిసైడ్ అయ్యారు. వీళ్ళు మాత్రమే ఇక్కడ డిసైడ్ అయ్యారు. ఏమని డిసైడ్ అయ్యారు అని అంటే, సో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కాన్ఫరెన్స్లో వాళ్ళు 55, హైకోర్టు అయితే 45 డిసైడ్ అయ్యారు. ఓకే, రైట్, బాగానే ఉంది, సూపర్. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, దానికోసం సమాధానం ట్రై చేయండి, చూద్దాం. ఈ క్రింది వాణిలో సరైన అంశాలను గుర్తించండి. సరైన అంశాలను గుర్తించండి అంటాడు. ఏ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి రాజ్యాంగంలో కనీస వయసు లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పదవీ కాలం లేదు. పదవీ కాలం గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలానికి భద్రత ఉంది అంటాడు. సో ఇచ్చేసి ఇలా మళ్ళీ కింద మళ్ళీ ఆప్షన్స్ ఏమిస్తాడు, ఏ బి సి డి ఇచ్చి ఏబి కరెక్టా, బీసీ కరెక్టా, సిడి కరెక్టా, ఏబిసిడి కరెక్టా, ఏబిసి కరెక్టా, లేదా ఓకేనా, ఇలా కన్ఫ్యూజ్ చేస్తాడు. సో చూద్దాం. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యాంగం కనీస వయసు లేదు, ఇది కరెక్టే. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు, ఎస్ కరెక్టే. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలానికి భద్రత ఉంది, కరెక్టే. అదేంటి సార్, పదవీ కాలం గురించి లేనప్పుడు పదవి భద్రత ఎలా ఉంటుంది సార్ అంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పదవి భద్రత ఉంది. పదవీ కాలం కాదు, పదవి భద్రత ఉంది. సో పదవీ కాలానికి పదవికి భద్రత ఉంది, ఇక తేడా ఉంది సార్. సో అందుకే అన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంటే అర్హతలు అంటే ప్రతి ఒక్కడు బై హెడ్ వేస్తాడు, కానీ అనాలిసిస్ ఇట్లా అప్లికేషన్లు పెట్టినప్పుడు మాత్రం చాలా తక్కువ మంది ఆన్సర్ ఇస్తారు. సో చూద్దాం, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. సో మీకు ఒకటి ఏమర్థమైంది, సో ఇక్కడ ఒకటి ఏమర్థమైంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క నియమించిన కనీస వయసు లేదు. అదేవిధంగా రాజ్యాంగంలో వీళ్ళ పదవీ కాలం గురించి కూడా రాయలేదు. సో ఏం రాయలేదట, కనీస వయసు గురించి లేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం గురించి, వాళ్ళ యొక్క టెన్యూర్ ఎంత, సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క టెన్యూర్ ఎంత, సో ఆ టెన్యూర్ గురించి కూడా, వాళ్ళ యొక్క పదవీ కాలం గురించి కూడా ఇక్కడ రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవికి మాత్రం భద్రత ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవికి మాత్రం ఏముంది అంటే భద్రత ఉంది. ఓకేనా, ఏముందట, భద్రత ఉంది అంటున్నాను. ఓకేనా, సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవికి ఏముందట, భద్రత ఉంది అంటున్నాం. కానీ ఏం లేదట, పదవీ కాలం గురించి లేదు. దేని గురించి లేదు, పదవీ కాలం గురించి ప్రస్తావించలేదు. మరి దేని గురించి ప్రస్తావించారట, పదవి భద్రత గురించి ప్రస్తావించడం జరిగింది. పదవి భద్రత గురించి ప్రస్తావించారు. అంటే భద్రత అంటే ఏమిటి అంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయస్సు ఉంది, ఇట్ ఏజ్ ఆఫ్ 65 అంటే, ఇట్ ఏజ్ ఆఫ్ 65 అంటున్నాం. అంటే ఏమంటున్నా, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయస్సు గురించి ప్రస్తావించారు ఇక్కడ. ఇట్ ఏజ్ ఆఫ్ 65 అంటే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్డ్ కావాల్సిన వయస్సు ఉంది ఎంతట, 65. మరి పదవీ కాలం ఏది, అదే ఇప్పుడు నీకు రాష్ట్రపతి ఉంది, పదవీ కాలం ఎంత, 5 years. ఉపరాష్ట్రపతి ఉంది ఎంత, 5 years. ఎమ్మెల్యే ఎంత, 5 years. ఎంపీ ఎంత, 5 years.
ఇదంతా ఏంటిది? పదవీ కాలం కదా. ఇదంతా ఏమిటి? పదవీ కాలం. మరి అదే నీకు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించి ఎక్కడైనా పదవీ కాలం ఉందా? సుప్రీంకోర్టు న్యాయమూర్తి 5 సంవత్సరాలు పదవిలో ఉంటాడు, 10 సంవత్సరాలు ఉంటాడు, అవునా, 2 సంవత్సరాలు ఉంటాడు, లేదా 3 సంవత్సరాలు ఉంటాడు అని చెప్పేసి ఎక్కడైనా మెన్షన్ చేయడం జరిగిందా? ఎక్కడా లేదు కదా. ఎక్కడా లేదు కదా. అవును కదా. మరి అందుకే అన్న కదా పదవీ కాలం గురించి లేదు అన్న, కనీస వయసు గురించి లేదు అన్న. అందుకే అన్న కాన్సెప్ట్ ఇంపార్టెంట్, బట్టి పట్టడం కాదు. బట్టి పడితే ఎన్నిసార్లు నువ్వు కోచింగ్ వెళ్ళినా కానీ మ్యాటర్ ఉండదు. కాన్సెప్ట్ ఎక్కడైతే నేర్చుకుంటావో, ఎవరైతే నీకు కాన్సెప్ట్ చెప్తారో అక్కడే నీకు విజయం ఉంటుంది. అది ఐకాన్లో ఉంటుంది. సో ఈ సుప్రీంకోర్టు పదవీ కాలానికి ఏముండదు? భద్రత ఉండదు. అది గుర్తుపెట్టుకో. మన జీవితానికి భద్రత ఉద్యోగం. ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఏంటిది? భద్రత. ఏంటిది? పదవి విరమణ భద్రత. నీ భద్రత ఏది? నీకు ఉద్యోగం వస్తే నీకు భద్రత. ఇక్కడ చూడు భద్రత ఎంత? ఇట్ ఏజ్ ఆఫ్ 65. అందుకే అన్నా, ఏమన్నా కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అన్నా, లేకుంటే పోతావు. ఎటు పోతావు నాకు తెలియదు, ఎటు పోతావు నువ్వు మళ్ళీ చూసుకో. అందుకే అన్న సబ్జెక్ట్ చెప్పడం కాదు, ఆ సబ్జెక్ట్తో పాటు నీకు ఎంత అర్థమైనదని ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో బేటా. అది ఎక్కడుంటుంది? ఐకాన్లో ఉంటుంది. ఐకాన్లో గణేష్ సార్ ఉన్నంత వరకు ఇక్కడ శేఖర్ సార్ ఉంటాడు. గుర్తుపెట్టుకో. సో వయసు ఎంత అన్నాం? 65 అన్నాం. మరి ఇప్పుడు చూడు, వీళ్ళకి భద్రత ఉందా లేదా? అర్థమైందా? భద్రత ఉందా లేదా? ఉంది కదా. ఏం లేదు? పదవీ కాలం లేదు. ఇలా బిట్ట అడిగిండు అనుకో, తూర్పు తిరిగి దండం పెడతావు బేట. అందుకే క్లారిటీ. ఏమిటి? క్లారిటీ కావాలి. అది లేకపోతే కష్టం మళ్ళా. అర్థమైందా? జీ చదవాలి. అందుకే ఇలా చదివితేనే ఉద్యోగం వస్తుంది. అలా పడితే ఇలా పడితే కాదు. నీకు ఉద్యోగం తెప్పించే బాధ్యత నాది. నువ్వు చదవాలే కానీ. చూడు రైట్. ఇప్పుడు ఏమర్థమైంది? ఇది క్లియర్ అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఎక్కడికి పోదాం? మైండ్కి వద్దు. ఎక్కడికి పోదామంటే మైండ్కి వచ్చారు మళ్ళీ అందరూ. ఓకేనా? మైండ్కి రాకండి. మైండ్ ఎక్కడున్నా నాకే తెలియదు. ఎందుకంటే మీ ఉద్యోగం కోసం నేను ఎన్ని ఊర్లని తిరుగుతా. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు కదా. సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. ఇటు నుంచి సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడట. మనం ప్రతిసారి 1+7, 1+10, 1+13, 1+17, 1+25, 1+30, 1+33 ఇలా చెప్పుకున్నామా? ఇది అంటే ఏంటిది? 1 1 1 అంటే ఒకటి కాదు. ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మళ్ళీ 1 అని చెప్పుకునేరు. మరి ఇక్కడ బిట్టలు అడుగుతాడు సార్ అంటే ఈ చూడు ఎట్లా అడుగుతాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించడానికి రాజ్యాంగంలో పర్టికులర్గా ఏమైనా అర్హతలు ఉన్నాయా? సో ఎనీ ద స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అర్థమైందా? సో ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలు లేవు. మరి అర్హతలు లేనప్పుడు మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అర్హతలు లేనప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎలా నియమిస్తారు? దేన్ని బేస్ చేసుకొని నియమిస్తారు? ఇక్కడ కావాలి కదా. ఇక చూడు. సో రాజ్యాంగంలో ప్రత్యేకంగా అర్హతలు లేవు. సో రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలు లేవు. అవునా? మరి అర్హతలు లేవు అంటున్నా కదా. మరి ఎలా డిసైడ్ చేస్తున్నాం అధ్యక్ష అంటే సీనియారిటీ. సీనియారిటీ అంటే సుప్రీంకోర్టులో ఏమంటున్నా బేట? ఆ సుప్రీంకోర్టులో సీనియారిటీ ప్రకారం మనము నియమిస్తున్నాం కదా. ఎవరిని నియమిస్తున్నాము? ప్రధాన న్యాయమూర్తిని. అర్హతలు ఉన్నాయా? లేవని చెప్పినావు. దేని ప్రకారం నియమిస్తున్నావు? సీనియారిటీ. రైట్, బాగానే ఉంది. మరి
ఆ 1950 నుండి ఆ 1973 వరకు ఇక్కడ ఎలాంటి సమస్య రాలేదు అధ్యక్ష. 1950 నుండి 1973 వరకు ఇక్కడ ఎలాంటి సమస్య రాలేదు. ఏ సమస్య రాలేదు అంటే 1950 నుండి 1973 వరకు 1950 to 1973. ఎందుకు 2-3 సార్లు చెప్తున్నా అంటే నీ మైండ్లో కూర్చోవాలంతే. ఇక మళ్ళీ నువ్వు బుక్ కొట్టద్దు ఇక. అర్థమైందా? సో 1950 to 1973. సో ఇక్కడ ఏం జరిగింది అంటే పర్ఫెక్ట్గా ప్రతిసారి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తినే ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తున్నారు. కానీ 1973లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియారిటీ మిస్ అయింది. ఫస్ట్ టైం సీనియారిటీని ఇక్కడ మిస్ చేశారు. సీనియారిటీని మిస్ చేశారు. ఏం చేశారు? సీనియారిటీని మిస్ చేశారు అంటున్నా. సీనియారిటీని మిస్ చేశారు. ఓకేనా? రైట్. మరి ఎలా మిస్ అయింది సార్ అంటే యాక్చువల్గా 1973లో సీనియారిటీ ఎవరంటే షెల్లెట్, గ్రోవర్, షెల్లెట్, ఆ గ్రోవర్, హెగ్దే. తర్వాత ఎవరున్నారు? ఏఎన్ రే. ఎవరున్నారట? ఏఎన్ రే ఉన్నాడు. సో ఇక్కడ ఇది సీనియారిటీ లిస్ట్. ఇప్పుడు 1973లో 1973లో రిటైర్డ్ అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరట? చెప్పాలి. ఇక చూడు ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి. జస్టిస్ సిక్రీ. ఎందుకంటే 1973 అంటేనే వెంటనే గుర్తు రావాలి ఏమని? ఎస్, 1973లో చాలా ఇంపార్టెంట్ కేస్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో బిట్ అడిగిండు. ఏంటిది? కేశవానంద భారతి కేస్. ఏ కేసు? కేశవానంద భారతి కేస్. మరి ఈ 1973లో జస్టిస్ సిక్రీ కేశవానంద భారతి కేసులో తీర్పునిచ్చిన ప్రధాన న్యాయమూర్తి ఎవరట? జస్టిస్ సిక్రీ. ఇతను పదవీ కాలం అయిపోయిన తర్వాత సీనియారిటీ లిస్ట్ సీనియారిటీ చూసిరట. చూస్తే షెల్లెట్ సీనియారిటీ ఉన్నాడు. ఈయనకి ఇవ్వాలి. ఈయన నాకు వద్దు, నేను చెయ్యా అంటే గ్రోవర్ దగ్గర రావాలి. కానీ ఎవరైనా వదులుకుంటారు బేట? ఎవరు వదులుకోరు. సో అయితే ఇక్కడ మన ఇందిరి ఎవరట? ఇందిరి అంటే మీన్స్ ఎవరు? ఇందిరాగాంధీ. నేను ముద్దుగా ఇందిరి అంట. ఓకేనా? సో ఇక్కడ ఇందిరాగాంధీ ఏం చేసింది అంటే షెల్లెట్, గ్రోవర్, హెగ్దే వీళ్ళ ముగ్గురిని కాదని ఏఎన్ రేని 1973లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేసింది. మహాతల్లి ఏం చేసింది? 1973లో సీనియర్ లిస్ట్లో ఉన్న షెల్లెట్ నువ్వు వద్దు పో, గ్రోవర్ షెల్ జావో, హెగ్దే వద్దు, వీళ్ళు ముగ్గురిని కాదని చెప్పేసి జూనియర్ అయిన సుప్రీంకోర్టులో జూనియర్ న్యాయమూర్తి అయిన ఏఎన్ రేని 1973లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించి మొదటిసారిగా సీనియారిటీ మిస్ అయింది ఇక్కడ. ఎందుకంటే రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించాలో ప్రత్యేకంగా రాయలేదు. జనరల్గా సీనియర్ని నియమించాలని ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాం. సాంప్రదాయాలను ఫాలో కావచ్చు, ఫాలో కాకపోవచ్చు. సాంప్రదాయాలను ఫాలో కావచ్చు, ఫాలో కాకపోవచ్చు కదా, అంతే కదా. మరి డౌట్ రావాలి, మీ డౌట్ రావాలి. రాకపోయినేం కాదు, మై హూనా. మరి వీళ్ళ ముగ్గురిని కాదని చెప్పేసి ఏఎన్ రేని ఎందుకు నియమించింది సార్ అంటే చూడు, పాపం వీళ్ళు ముగ్గురు రాజీనామా చేశారు. వాళ్ళ ముగ్గురిని కాదని చెప్పేసి ఇందిరాగాంధీ గారు ఏఎన్ రేని నియమించినందుకు వాళ్ళ ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వాళ్ళ పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మరి ఎందుకు అంటే చూడడానికి దాని చరిత్ర చెప్తే ఇప్పుడు ఇగో 1967లో కేసు ఉంటుంది సార్. ఏ కేసు అంటే నాద్ బద్రీనాథ్ కాదు, నాద్ గీ గోలక్నాథ్ కేసులో ఎప్పుడు 1967 ఎప్పుడు 1967లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది.
सुप्रीम कोर्ट क्या जजमेंट दिया इधर से అంటే ప్రాథమిక హక్కులను ఎవరిని అట ప్రాథమిక హక్కులను మార్చే అధికారం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం సరే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సార్ సో 1967లో 1967లో సో ఈ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది ఓకేనా మరి ఇప్పుడు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ప్రాథమిక హక్కులకు లేదు అని చెప్పేసి అన్నారు అంటే పార్లమెంట్కి లేదంటే మీన్స్ ఇండైరెక్ట్ ఎవరికి లేదంటూ ప్రభుత్వానికే కదా ఎందుకంటే పార్లమెంట్లో ప్రభుత్వం బిల్లు పెట్టేది ప్రభుత్వం సో ఆ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి లేదని చెప్పేసి గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే ఇక్కడ ఇందిరాగాంధీ ఏం చేశారంటే రాజ్యాంగాన్ని సవరించారు మహాతల్లి ఇగో 1971లో ఇందిరాగాంధీ ఏం చేసిందంటే రాజ్యాంగాన్ని సవరించింది ఎన్నో రాజ్యాంగ సవరణ ఇగో చూడు బోర్డు మీద రాసిన 24వ రాజ్యాంగ సవరణ 1971 సో 24వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1971లో ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బై ద పార్లమెంట్ దట్స్ ఇట్ ఐపాక్ సో 24వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే భారత రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్కు ఉంటుంది అని చెప్పింది సో ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మీన్స్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ ఆల్సో భారత రాజ్యాంగంలో ఇది రాజ్యాంగం అనే పుస్తకం అనుకో కాకపోయినా ఈ పుస్తకంలో ఏ అంశానైనా సరే సవరించే అధికారం పార్లమెంట్కు ఉంటుంది అంటాను ఇందిరాగాంధీ ఎన్నోవ రాజ్యాంగ సవరణ చేసి 24 మరి ఇదే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు లేవా 3వ భాగంలో అంటే ప్రాథమిక హక్కులను కూడా మేము మారుస్తాం బై మాకు అధికారం ఉందని ఇండైరెక్ట్గా చెప్తాను ఈమె ఈ ప్రశ్ననే లాస్ట్ టైం అడిగిండు కానిస్టేబుల్లో బిడ్డ కొట్టుకోబోయిండు ఒక్కొక్కడు ప్రాథమిక హక్కులను కూడా పరోక్షంగా సవరించే అధికారం పార్లమెంట్కు ఉంటుంది అని చెప్పేసి చెప్పిన రాజ్యాంగ సవరణ అంటే అందరు పెట్టిన రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ ఎందుకంటే 42 అంటే ఇందిరాగాంధీ అంటే 42 అవునా గందుకే అన్న ఒక క్లారిటీ కావాలి అని ఇప్పుడు ఈ 24వ రాజ్యాంగ సవరణ ఏదైతుందో దాన్ని 1973లో కేశవనంద భారతి కేసులో విచారించారు ఇందిరాగాంధీ గారు చేసిన 24వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఆ 24వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఓకేనా ఈ అంశం పైన 1973లో కేశవనంద భారతి కేసులో చర్చకు వచ్చింది సరే నువ్వు రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరిస్తా అంటున్నావు కదా రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా మారుస్తా అంటున్నావు కదా సరే మార్చు అంటే ప్రాథమిక హక్కులను కూడా మార్చుకో వీళ్ళ ఇండైరెక్ట్ చేస్తున్నప్పుడు రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా నువ్వు మార్చుకో రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా మార్చుకో కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చకు అని చెప్పారు నువ్వు అంటే ప్రాథమిక హక్కులను మార్చుకో అని చెప్పారు అయితే ఈ జడ్జిమెంట్ ఏంటంటే 13 మంది న్యాయమూర్తులు కలిసి విచారించారు సార్ ఈ జడ్జిమెంట్ ఎంతమందట 13 మంది న్యాయమూర్తులు కేశవనంద భారతి కేసును ఎంతమంది జడ్జిలు కలిసి విచారించాడా 13 ఈ బిట్టు మన తెలంగాణలో అడిగిండు ఇప్పటి వరకు భారతదేశంలో అత్యధిక మంది న్యాయమూర్తులు కలిసి విచారించిన కేసు ఏది అంటాడు కేశవనంద భారతి కేసు గుర్తుపెట్టుకో ఈ కేసులో జడ్జిమెంట్ ఎలా వచ్చిందంటే 7:6గా వచ్చింది 7:6గా వచ్చింది అంటే ఈ 7:6 అంటున్నాం అంటే 7 మెంబర్స్ ఏమన్నారు ఇక్కడ 7 మెంబర్స్ ఇక్కడ ఏమన్నారు అంటే సో
ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అన్నారు ఈ 7 మెంబర్స్. ఈ 6 మెంబర్స్ ఏమన్నారు, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అన్నారు ఈ 6 మెంబర్స్, మొత్తం 13 మందిలో. కానీ ఇక్కడ ఏది నెగ్గుతుంది మరి, మెజారిటీ కదా, మెజారిటీ చెల్లుతుంది కదా. ఇప్పుడు ఈ 7 ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పినట్టే మీనింగ్ ఇక్కడ ఇండైరెక్ట్గా. వీళ్ళు 6 వాళ్ళు నిజాయితీగా తీర్పు చెప్పారు, అవునా. ఈ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పిన ఈ 6 ఆ 3 ఉన్నారు పాపం. ఎవరున్నారు, షెల్లెట్, గ్రోవర్, హెగ్డే. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పిన ఈ 6 ఎవరున్నారు, షెల్లెట్, గ్రోవర్, హెగ్డే ఉన్నాడు, అవునా. అదే ఈ 7 సీనియర్ ఎవరు అంటే ఏఎన్ రే. ఓవరాల్గా సీనియర్ చూసుకుంటే వీళ్ళు 3 ఉంటారు. 7 సీనియర్ ఎవరు, ఏఎన్ రే. సో నువ్వు న్యాయమూర్తిగా ఉంటే కాదు, ప్రధాన న్యాయమూర్తిగా ఉంటే బాగుంటావు దా అని చెప్పి ఏం చేసింది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇది సార్, ఓకేనా. సో అలా 1973లో 1973లో మనకి ఇక్కడ ఏమైందంటే సీనియారిటీ మిస్ అయింది, ఓకేనా. తర్వాత రెండోసారి సీనియారిటీ 1977లో మిస్ అయింది. రెండోసారి సీనియారిటీ ఇక్కడ హెచ్ఆర్ కన్నాను సుప్రీంకోర్టు ప్రధానంగా నియమించాలి. అంటే సీనియారిటీ లిస్ట్ చూస్తే ఎవరు ఉన్నారంటే హెచ్ఆర్ కన్నా ఉన్నాడు. సో 1977లో ఇక్కడ ఎవరిని నియమించాలంటే హెచ్ఆర్ కన్నాను నియమించాలి. కానీ హెచ్ఆర్ కన్నా కాకుండా ఎంహెచ్ బేగుని ఇక్కడ నియమించడం జరిగింది. కన్నా నువ్వు వద్దు బేగే ముద్దు అన్నది, కన్నా వద్దు బేగే ముద్దు. హెచ్ఆర్ కన్నాను కాదని చెప్పేసి ఎంహెచ్ బేగుని ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అలా భారతదేశ చరిత్రలోనే సీనియారిటీ ప్రకారం ఇక్కడ న్యాయమూర్తుల నియామకంలో 2 సార్లు మిస్ అయింది. ఒకటి 1973లో మిస్ అయింది, 1977లో మిస్ అయింది, ఓకేనా. ఎందుకంటే రాజ్యాంగంలో నీకు ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి నియమించాలి అని చెప్పేసి పర్టికులర్గా మెన్షన్ చేయలే, ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని చెప్పేసి పర్టికులర్గా మెన్షన్ చేయలేదు ఇక్కడ, ఓకేనా. అయితే ఇక్కడ ఎగ్జామ్లో మనకు బాగా డెప్త్కి వెళ్తే సో 1973లో ఒకసారి మిస్ అయిందని చెప్పినాం, రెండవది 1977లో మిస్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక 1977 నుంచి ఇప్పటి వరకు మనకు స్టిల్ సుప్రీంకోర్టులో సీనియర్ ఎవరైతే ఉంటారో అతన్నే మనం ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ ఎగ్జామ్లో బిట్ అడుగుతాడు, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తినే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది అంటాడు. క్వశ్చన్ చూడండి, బాగా డెప్త్. ఇది లెవెల్ 5 క్వశ్చన్ సార్ మనకు అని చెప్పుకుని లెవెల్ 1 నుంచి స్టార్ట్ చేసిన లెవెల్ 5 వరకు మన క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ఎగ్జామ్ ఇప్పుడు అడిగేది లెవెల్ 2, 3, మనం 4, 5 కూడా ప్రిపేర్ కావాలి. సో 1977 నుంచి మొదలు పెడితే రైట్ నౌ ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో సీనియర్ ఎవరైతే ఉంటున్నారో ఆ సీనియర్ని మనం ఇక్కడ ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తున్నాం, అవునా. మరి సుప్రీంకోర్టు ఏ కేసులో ఆ సీనియర్ ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని తీర్పునిచ్చింది అని క్వశ్చన్ అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి, 1998 సెకండ్ జడ్జెస్ ఏంటంటే సార్ సెకండ్ జడ్జెస్ కేసులో గుర్తు రావాలి మీకు, ఆల్రెడీ వెంటనే ఎలగాలి, కొలీజియం కాడ చెప్పుకున్నాం. సో 1998లో 1998లో 1993లో సారీ 1993లో 1993లో సెకండ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన
న్యాయమూర్తిగా నియమించాలని, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తినే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని, ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని చెప్పేసి సుప్రీంకోర్టు 1993లో చెప్పడం జరిగింది. సెకండ్ జడ్జ్ ఆఫ్ కేసులో చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇది దీనికి సంబంధించి ఆర్టికల్ 124 క్లాస్ 3లో మనకున్న అంశాలకు సంబంధించి. అంటే సో చాలామంది ఇక్కడ ఇలా ప్రిపేర్ అవుతారు. ఇలా అంటే సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క అర్హతలు అందరికీ తెలిసిందే, అవునా? సో ఇక్కడ కాంట్రవర్సీ ప్లస్ ఇంపార్టెంట్ అంటే ఇందూ మల్హోత్రా, ఎందుకంటే దేశ చరిత్రలో అలా నియమించబడ్డ మొదటి మహిళ, న్యాయవాది అన్నం. రెండోది ఇక్కడ ఇంకోటి అంటే రాజ్యాంగంలో కనీస వయసు గురించి ప్రస్తావించలేదు, ప్లస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం కూడా లేదు. వాళ్ళకి ఇక్కడ ఏంది, జస్ట్ పదవి విరమణ వయసు ఉంది. పదవి విరమణ వయసు ఉందన్న ఏజ్ ఆఫ్ 65. సో 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పదవిలో కొనసాగుతారు. 65 అయిపోయిందంటే వాళ్ళ పదవి కాలం కంప్లీట్ అయిపోతుంది, అవునా? అది అందుకే ఏమన్నా వాళ్ళ పదవికి భద్రత ఉంది అన్న, పదవికి భద్రత ఉంది. పదవికి ఏముంది ఇక్కడ? భద్రత ఉంది అని చెప్తున్నా, పదవికి భద్రత ఉంది అంటున్నా. అది ఇక్కడ ఇంకొకటిసారి ఇంకో పాయింట్ మర్చిపోయాను మనం ఇక్కడ. లా కమిషన్, ఈ లా కమిషన్ అండ్ రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్, ఇవి రెండు కూడా లా కమిషన్ మరియు రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్స్ ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క రిటైర్మెంట్ ఏజ్ 65 నుండి 68కు పెంచాలని. సో 65 నుండి 68కు పెంచాలని చెప్పేసి లా కమిషన్ మరియు రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ అనేది ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఓకేనా? సో 65 ఉండే వీళ్ళ ఏజ్ 65 ఉండే అండ్ 68కు పెంచాలని చెప్పేసి ఇక్కడ ప్రపోజల్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఓవరాల్గా దేనికి సంబంధించిన అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క అర్హతలు ప్లస్ వాళ్ళ వయసుకు సంబంధించి వాళ్ళ పదవీ కాలం, ఓకేనా? అదేవిధంగా సీనియారిటీ ప్రకారం నియమించామా అనేది. సో ఎగ్జామ్లో మనకు కాన్సెప్ట్ అడిగినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో క్లారిటీగా ఇక్కడ చూసుకోండి ఇది ఆర్టికల్. ఓకేనా? ఇది ఓవరాల్గా ఆర్టికల్ 123 క్లాస్ 3కి సంబంధించి.